ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే కామద ఏకాదశి ప్రారంభము మరియు ముగింపు తేదీలు, ఉపవాస విరమణ ఏ తేదీన ఏ సమయానికి చేయాలి, వ్రత కథ గురించి తెలుసుకుందాము. ప్రతి నెల 2 ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్లపక్షంలో, మరొకటి కృష్ణపక్షంలో. సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. హిందూ క్యాలెండర్ ప్రకారము చైత్రమాసంలో వచ్చే మొదటి ఏకాదశిని కామద ఏకాదశి అంటారు. 2026 సంవత్సరంలో కామద ఏకాదశి మార్చి 29 ఆదివారం రోజున వచ్చింది. ఆ రోజు ఏకాదశి ఉపవాసం ఉండి విష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించడం వలన పాపాలు అన్నీ తొలగిపోతాయి. కామద ఏకాదశి వ్రతం ఆచరిస్తే పండితుని చంపిన పాపం కూడా తొలగిపోతుంది అంటారు. కామద ఏకాదశి నాడు విష్ణుని ఆరాధించి కొన్ని పరిహారాలు పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. కామద ఏకాదశి నాడు ఖచ్చితంగా విష్ణుకు తులసి దళాలు సమర్పించాలి. ఈ విధంగా చేయడం వల్ల ఆర్థిక నష్టాలు, ఇబ్బందులు తొలగిపోతాయి. కామద ఏకాదశి నాడు తులసి మొక్కకు పసుపు, చందనము, అష్టగంధం సమర్పిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. కష్టాలన్నీ తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో ఉన్న ఇబ్బందులు, ఆటంకాలు తొలగిపోతాయి. సానుకూల ఫలితాలను చూడవచ్చును. కామద ఏకాదశి నాడు తులసి మొక్క ముందు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. సాయంత్రం ప్రదోషకాలంలో ఈ దీపాన్ని వెలిగిస్తే మరింత మంచిది. ఆ తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని పఠించాలి. ఇది శుభ ఫలితాలను అందిస్తుంది. పేదరికాన్ని తొలగించి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగిస్తుంది. కామద ఏకాదశి నాడు తులసి మొక్క చుట్టూ 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల ఇబ్బందులు, అడ్డంకులు తొలగిపోతాయి. ఉద్యోగము, వ్యాపారము, పెళ్లికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే తీరిపోతాయి. కోరికలు కూడా నెరవేరుతాయి. శాలిగ్రామాలు ఇంట్లో ఉంటే వాటికి ఆ రోజున తులసి దళాలను సమర్పించాలి. తులసి ఆకులను ఏకాదశి నాడు తెంపకూడదు. ముందు రోజే వాటిని తెంచి పెట్టుకోవాలి. కామద ఏకాదశి నాడు స్నానం చేసిన తర్వాత ఒక రాగి పాత్రలో నీళ్లు వేసి కొద్దిగా పచ్చి పాలు, గంగా జలాన్ని వేసి తులసి మొక్కకు సమర్పించాలి. ఇలా 3 సార్లు చేస్తే జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. 2026 సంవత్సరంలో కామద ఏకాదశి మార్చి 28వ తేదీన వచ్చి మార్చి 29వ తేదీ వరకు ఉంటుంది. శ్రీ పరాభవ నామ సంవత్సరము, చైత్రమాసము, వసంత ఋతువు, ఉత్తరాయణము. ఏకాదశి తిథి ప్రారంభము 28వ తేదీ మార్చి 2026 శనివారం ఉదయం 8:46 ప్రారంభమై 29వ తేదీ మార్చి 2026 ఆదివారం ఉదయం 7:46 ఏకాదశి తిథి ముగుస్తుంది. పారణ సమయము 30వ తేదీ మార్చి 2026 సోమవారం ఉదయం 6:25 నుండి 7:10 వరకు. కామద ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాము. చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి అత్యంత శుభప్రదమైనదిగా, పశ్చాత్తాపానికి, మోక్షాన్ని కోరుకోవడానికి అనుకూలమైన కాలంగా పరిగణించబడుతుంది. పద్మపురాణంలోని గాథ ప్రకారము నాగపుర రాజ్యంలో పుండరీక రాజుతో పాటు నాగులు, గంధర్వులు, కిన్నెరలు మరియు దేవకన్యలు నివసించేవారు. వారిలో లలిత అనే దేవకన్య మరి లలిత్ అనే గంధర్వుడు ఉండేవారు. వీరు కాలక్రమేణా ఇద్దరూ ప్రేమలో పడ్డారు. వారి ప్రేమ, అనురాగము, సౌందర్యము మరియు సంపదలతో తమదైన ప్రపంచంలో ఆనందించేవారు. ఒకసారి పుండరీకరాజు విహరిస్తూ ఉండగా లలిత్ రాజును కీర్తిస్తూ, పాడుతూ నృత్యం చేస్తున్నాడు. ఆ సమయంలో కేవలం తన భార్య లలిత జ్ఞాపకంతో కలిగిన ప్రేమ నిస్పృహలోనే ఒక క్షణం మతిస్థిమితం కోల్పోయి మాటలు తడబడ్డాడు. దీంతో రాజుకు తీవ్ర కోపం వచ్చి ఆ గంధర్వుడు పచ్చి మాంసం తినే, మనుష్యులను భక్షించే భయంకరమైన రాక్షసుడిగా మారిపోవాలని శపించాడు. ఈ మాటలతో మనస్తాపం చెందిన లలిత దుర్భేరమైన దట్టమైన అడవిలో ఒక ఋషి వద్ద పశ్చాత్తాపం చెంది శాపాన్ని నివారించడానికి ఏమి చెయ్యాలని కోరింది. ఆమె శ్రద్ధకు చెల్లించిపోయిన మహర్షి పాపాలను నశింపజేసి ధార్మిక పుణ్యాన్ని సంపాదించడానికి ఏకాదశి వ్రతం ఆచరించమని ఆమెకు సలహా ఇచ్చారు.
విష్ణుమూర్తి ఆశీస్సులతో తన భర్తలోని పిశాచత్వాన్ని తొలగించడంలో సహాయపడడానికి లలిత ఏకాదశి వ్రతాన్ని ఆచరించింది. వ్రతం పట్ల ఆమెకున్న అచంచలమైన భక్తి, విశ్వాసం కారణంగా లలిత్ తన రాక్షస రూపం నుండి విముక్తి పొంది గంధర్వత్వాన్ని పొందాడు. కామదుని ధార్మిక పుణ్యానికి ఆ దంపతులు ఆనందించారు. కామద ఏకాదశి రోజున తులసి పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఉదయాన్నే నిద్ర లేచి స్నానం ఆచరించి శుభ్రమైన బట్టలు ధరించి పూజా స్థలాన్ని శుభ్రం చేయాలి. పూజా స్థలంలో గంగాజలం చల్లాలి. విష్ణుమూర్తి పూజ ప్రారంభించి నైవేద్యంలో తులసి ఆకులను తప్పక సమర్పించాలి. తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. తులసి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. తులసి మంత్రాలను చెప్పి సుహారతి ఇయ్యాలి. కామద ఏకాదశి రోజున తులసి పూజలో చేయకూడని తప్పుల గురించి తెలుసుకుందాం. ఈరోజు తులసి మొక్కకు నీరు పొయ్యవద్దు. తులసి ఆకులను కొయ్యవద్దు. మురికి లేదా అపరిశుభ్రమైన చేతులతో తులసిని తాకవద్దు. తులసి దగ్గర బూట్లు, చెత్త బుట్టలు లేదా చెత్త వస్తువులను ఉంచకూడదు. నల్లని దుస్తులు ధరించి ఈరోజు తులసి పూజ చేయవద్దు. కామద ఏకాదశి వ్రతము చైత్ర శుక్లపక్ష దశమి నుండి ప్రారంభమవుతుంది. ఈ తిథి నాడు వ్యక్తి సూర్యాస్తమయానికి ముందు ఒక పూట భోజనం చేయాలి. ఏకాదశి సూర్యోదయం నుండి మరుసటి రోజు ద్వాదశి సూర్యోదయం వరకు 24 గంటల పాటు ఉపవాసం కొనసాగుతుంది. మరుసటి రోజు ఒక బ్రాహ్మణుడికి భోజనము మరియు కొంత దక్షిణ సమర్పించిన తర్వాత ఉపవాసం విరమిస్తారు. ఈ రోజున భక్తులు మధ్యాహ్నము రాత్రి కూడా నిద్రపోరు. వారు విష్ణుమూర్తి అవతారమే శ్రీకృష్ణుని స్తుతిస్తూ వేద మంత్రాలను, భజనలను పఠిస్తారు. విష్ణు సహస్రనామం వంటి ధార్మిక గ్రంథ పఠనం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ సందర్భంగా భారతదేశం అంతటా ఉన్న విష్ణు దేవాలయాల్లో ప్రత్యేక యాగాలు, ప్రసంగాలు మరియు ఉపన్యాసాలు నిర్వహిస్తారు. వ్రతం ఆచరించేవారు కామద ఏకాదశి వ్రత కథను కూడా వినాలి. ఈ కథను పూర్వము విష్ణుమూర్తి అవతారమైన శ్రీరాముని ముత్తాతైన మహారాజా దిలీపునికి వశిష్ఠ మహర్షి ఉపదేశించారు.